నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు అంజమ్మ, గుడ్డేరపల్లి వెలిశాల. నా కొడుకు నా తొవ్వలకెళ్ళి నా ఇంటి ముందడికెళ్ళి తవ్విచ్చిన కానీ నన్ను నడవనియలే, గోడ పెట్టిండు, నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళనీయలే. నువ్వు ఎందుకు వస్తావే నా తవ్వ పొంటి లంజే లమ్మిడి అనుకుంటా కట్ట పట్టుకొని అట పడుకుంటా కొట్టిండు. కొట్టినా కానీ పోనీ అని కూడా గోడ పెట్టుకొని ఇటు ఆరు నెలల ఇప్పుడు మమ్మల్ని ఉడ్డుకూర పెట్టి బాగా ఇట్టుడు కొట్టుడు, ముసలోని అట పడుకుంటా లంజే లమ్మిడి ఎల్లురి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా జేసి తెచ్చి కూలగొట్టి మీ బొందల మీద బొత్త మిమ్మల్ని కొండపోయి మశాన్ ఘాటు పెడతా. ఓడొస్తాడో రాని, నీ ఇద్దరు కొడుకులు నీ చిన్న కొడుకు నీ పెద్ద కొడుకు ఎందుకు వస్తాడే, నీ బిడ్డ ఎందుకు వస్తుంది ఇంట్లోకి, ఎవరు రావద్దు, ఈ దర్వాజలకి వెళ్ళి వెళ్ళొద్దు, అలాని పాతి పెడతా, నా ఆతులు వీక్తారే, నా చుల్లి వీక్తారే, ఏం చేస్తావు అనుకుంటా తిట్టు మమ్మల్ని ఉడ్డుకూర పెట్టినా కానీ అట్లా కూడా ఓనాని కూడా ఊకున్నాం. మళ్ళీ నిన్న కూడా వచ్చి లంజా నన్ను కొట్టిపిస్తావే ఏడికడానికి అని ఉరికిండు, ఇక ఉరికి ముసలవన్నీ ఎత్తుకొని ఉరికిండు బాంచాను. ఇక మా సమాజం ఇట్లా మమ్మల్ని ఎట్లా న్యాయం చేసి ఆ గోడ బీడ అంతా తీపిర్రు బాంచాను, అంతా తీసేసి మాకు తెరువు రాకుండా వేయర్రు బాంచాను. కాలు మంది ఆయన జాగలు ఆడే ఉండని, మా జాగలో మాగే ఉండేది. ఆడ మమ్మల్ని రాకపోతే ఆయన జాగ కూడా వదులుకొని వెళ్ళాలి ఆడికి బాంచాను. 11 గుంటలు 11 గుంటలు అల్లకెళ్ళి మడిచి 3 గుంటలు ఇచ్చి నేను 2 గుంటలు ఉంచుకున్నా. మళ్ళీ అల్లకెళ్ళి దారి ఇచ్చిన 3 గజాలు, ఆ దారి దాటంగి మళ్ళీ గజం ఎక్కువ పెట్టుకొని గోడ పెట్టిండు. నడిపి కొడుకు సమ్మారం ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఆగం చేస్తుండు. ఈడికెళ్ళి వెళ్ళిపోరని భార్య భర్తలు మీరు ఓర్రే ఈడికెళ్ళి ఎల్లురు అని మొత్తం ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు మమ్మల్ని. వీడికి 6 నెలల 2 సంవత్సరాలు అడగబట్టి వద్దురా ఇయ్యరా అన్నా కానీ 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన ఆపి చేసినా కానీ మమ్మల్ని ఆగం చేసుకుంటా. మళ్ళీ వద్దన్న చిన్న కొడుకు కూడా అన్నాడు, అన్న అమ్మ బాబుకు ఉండని. నా పెద్ద కొడుకు అన్నా కానీ వాళ్ళని ఎగవాడి తీర్చిండు. నా పైసలు కట్టియాలంజే నాని నా బండి తీసుకుపోయి ఇప్పుడు 20 రోజుల ముసలోడు గొడగొడ ఏడ్చిన కానీ ఇదంతా రోడ్డు వాటికి ఏడ్చిన కానీ మమ్మల్ని పెద్ద కొడుకు అన్నాడు, చిన్న కొడుకు రాసియా నా పెద్ద కొడుకు రాసియా జాగా భూమి అని చదువు సారు. మా పెద్ద కొడుకు సువాక జాగా రాసియాము వాళ్ళకి రాసి అని చిన్న కొడుకు రాసిస్తున్నావా, అంజ కొడుక లమ్మిడి కొడుక, నీ చిన్న కొడుకు నీ పెద్ద కొడుక రాసిస్తావా జాగా పోయి, నువ్వు ఈయనమంటావా జాగలేమంటావా, అంజ కొడుక మిమ్మల్ని తోలకపోయి మేము మసాకాటి పెడతాం మీ ఇద్దరిని అని అన్నాడు. నీ కొడుకులు అడ్డం వస్తున్నారు అని చెప్పి మమ్మల్ని ఇషాకే చేసిన తిట్టారు సార్. మీరు సపోర్ట్ చేయాలి సార్, మీరు సపోర్ట్ తీసుకున్నాడు. సంహారం కొడుకు అన్నాడు, సంహారం చూసుకున్న మమ్మల్ని చంపకపోయి మిమ్మల్ని మశాన కాటుకి పెడతా, వీళ్ళు నష్టం చేస్తా, మా బంధువులు కాదు ఆ ఇల్లు తోడకపోయి మొత్తం ఆడనే పోతా, మీ బంధువులు ఏమైనా పోతా అని చెప్పి అన్నారు సార్. మాకున్న న్యాయం చేయండి, మాకు జాగ్రత్త, మాకు అవసరం ఉన్నా, మాకు పైన పారపోయాం గోడ పెట్టండి. ఇప్పుడు సచ్చి చూడండి మీరు, ఆ గోడ ఎట్టున్నది ఇల్లు ఎట్టున్నది అని తోబెట్టండి, మొత్తం వదులుతాండి. మాకు మరి చాలా చేయండి, దండం పెడతాం, మీకు కాళ్ళు మొక్కుతా. బాబు మమ్మల్ని 6 నెలలు చదివి మమ్మల్ని గోస వచ్చుకుంటున్నాడు, మమ్మల్ని ఆగం పెళ్ళామ్మ కూడా ఇద్దరు ఆగం చేస్తారు మమ్మల్ని. మా నడిపి కొడుకే ఇబ్బంది చేస్తున్నారు సారు, నడిపి కొడుకు నడిపి కూరలు ఇద్దరు ఇబ్బంది చేస్తున్నారు. మన నరసింహరావుకు పనిచేసాం, నరసింహరావు చూసాక చెప్పాడు. ఇక పోలీస్ స్టేషన్ రామన్న పోలీస్ స్టేషన్లో వేను, ఎస్ఐ గాడి వేను, ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ పట్టించుకోవాలి. ఆ రాముడికి వేను, ఈడికి వచ్చాను, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాను సార్. మమ్మల్ని ఫ్యామిలీ చూసాక వాళ్ళు పిలిచిన చూసాక సపోర్ట్ చేయాలి. 4 వరుసలు తిరిగి ఫ్యామిలీని దండం మీద చెప్పుండే ఫ్యామిలీలు మా ఇద్దరు కొడుకులు ఈడికి వస్తారు, ఈ కొడుకు వస్తారు, ఆ కొడుకు వస్తారు, ఈ ముగ్గురు సమానం బతికిన ఫ్యామిలీ చూసాక వాళ్ళని చూసాక రాకుండా చేసినాడు. వాళ్ళకు మందు ఓపించాడు, ఓపించి వాళ్ళని మాయం చేపించి నీకు వచ్చిన భయంద్ర రేకులు గొలగొట్టు, అన్ని గొలగొట్టుండి రేకులు గొలగొట్టుండి ఆ ఇల్లు మొత్తం చెడగొట్టు అని చెప్పారు ఫ్యామిలీలు. సర్పంచ్ దగ్గరికి పోయినాం సార్. సర్పంచ్ దగ్గరికి పోతే సార్ చూసామన్నాడు, చెప్పి తింటలేడు, అంత పోలీస్ స్టేషన్కి పోమన్నాడు. ఆడే సై పట్టించుకోవాలి.
పట్టించుకోపోతే కులపొల్ల దగ్గర పోయిన కులపొల్లు నలుగురు ఇళ్ళల్లో పోతే నలుగురు మీ కొడుకు మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం అని ఒక్క పురుగు రాలే సార్. ఏడ్చినాం కానీ ఒక్క రాలే మా ఇంటికే రాలే, తొంగే చూడలే. రాకపోతే ఎక్కడ చూసినా నీ కొడుకులతో మాట్లాడుకో, నీ కొడుకులో తెచ్చుకో, నీ ఏ కొడుకు ఏం చేస్తాడు అనుకుంటా అంటే మళ్ళీ చాలా కులపొల్ల నలుగురు మళ్ళీ సార్ కూడేసిన కానీ ఎవ్వరు చెప్పలేదు సార్. చెప్పకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఈ ఆఫీస్కి వచ్చినాం, మాకు న్యాయం చేయాలి బాంచాను, మా ఇల్లు మా అన్నీ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలి బాంచాను. కాలు మొత్తం పాన భయం ఉంది, వాడు కొడతాడు. ఇవాళనే వచ్చి ఓ లంజే నన్ను కొట్టిపిస్తావే, ఓ బూతులు తిట్టుకుంటావా, హనుమంతు లంజ కొడక ఇవతలకి వెళ్ళురా అనుకుంటా తిట్టుకుంటా బండి మీద ఉరికిండు సార్. పోయి ఆడికి పోయి మళ్ళా మేము ఇక్కడికి వచ్చినాం. చేసినాం. ఈ సార్ దగ్గరికి వస్తే జర అయినాక రమ్మన్నాడు, అక్కడ వాళ్ళని పిలిపించినాక రమ్మని చెప్పి ఎంక్వైరీలకు నమస్కారం. నా పేరు బట్టూరి మైసలింగాహరన్, నివాసం గుడ్డేలులపల్లె, ఆమ్లెట్ ఆఫ్ వెల్చాల, మండలం రామడుగు, జిల్లా కరీంనగర్ నివాసిని. మేము మా తల్లిదండ్రులకు ముగ్గురం కుమారులము, ఒక బిడ్డ. గత 10 సంవత్సరాల క్రితం మేము ఏరుపడ్డ తర్వాత మా అమ్మ నాన్న సంపాదించిన 11 గుంటల భూమి నుంచి ముగ్గురికి సమానంగా వాటా పంచివేయడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం కులపెద్దల సమక్షంలో మేము ఏర్పడ్డాం. అందరికి సమానంగా వాటా పంచిచ్చారు. ఎవరి జీవితాలు ఎవరం వాళ్ళ మేము వేరుగానే బ్రతున్నాం. గత 2 సంవత్సరాల నుండి వేరుపడ్డ సమయంలో మా అమ్మ నాన్నకు 2 గుంటల భూమి, పాత ఇల్లు వాళ్ళ ఉండడానికి మేము వాళ్ళకు ఉంచినాం. గత 2 సంవత్సరాలుగా మా నడిపి తమ్ముడు బట్టూరు సమ్మారన్ అనే వ్యక్తి ఉన్న అమ్మ నాన్న దగ్గర ఉన్న 2 గుంటల భూమి నాకే కావాలి, అదనంగా అందులోకి సగం భూమి కావాలి, సగం భూమి కాకపోతే మొత్తం భూమి నాకే ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను చంపేస్తానని బెదిరిస్తూ అక్రమంగా వాళ్ళిచ్చిన తొవ్వ నుండి వాళ్ళని నడవకుండా అడ్డం గోడ పెట్టిండు. అట్లా అమ్మ నాన్నని వేధించద్దు అని మేము, మా తమ్ముడు కానీ మా అక్క కానీ నేను కానీ అడ్డం పోతే మమ్మల్ని కూడా బూతు మాటలు తిడుతున్నాడు. తల్లిదండ్రులకు అడ్డం వస్తే మిమ్మల్ని చంపేస్తాం, ఎవరు అడ్డం వస్తారో వాళ్ళని నేను చంపేస్తా అని మా ఇంటి పైన కూడా గతంలో 6 నెలల క్రితం కూడా మా ఇంటి మీదకి వచ్చి కూడా దాడి చేసిండు. నా అమ్మ నాన్నకు సపోర్ట్ చేస్తున్నావు అని. మళ్ళీ అదేవిధంగా నిన్న కూడా నేను కరీంనగర్ జ్యోతినగర్లో ఉంటా, అమ్మ నాన్నని అట్లా ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు ఇబ్బంది పెడితే ఇబ్బంది చూడలేక మేము చనిపోతాం, ఆత్మహత్య చేసుకుంటామని వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. తమ్ముడు ఎందుకద్దు, వాళ్ళ తదనంతరం ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్తే వినకుండా నా పైన కూడా దాడి చేసిండు. నిన్న జ్యోతినగర్లో రోడ్ నెంబర్ 6లో కూడా దాడి చేసి మా ఇంటికి వచ్చి మా భార్యతోటి బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అమ్మ నాన్నకు మీరు అడ్డం వస్తే నాకు ఆ భూమి ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తా, చిన్న తమ్ముడు అడ్డం వస్తే చిన్న తమ్ముడిని చంపేస్తా, అక్క అడ్డం వస్తే అక్కను చంపేస్తా అని నేను మందిని తోలుకొస్తా, రౌడీలను తోలుకొచ్చి చంపేస్తానని కూడా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఇటు విషయంలో మేము గతంలో పలుమార్లు రామడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్న కూడా జ్యోతినగర్లో దాడి చేసినందుకు మేము ఇక్కడ 2 టౌన్లో ఎస్ఐ సార్ గారికి మేము పిటిషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా విచారణలో ఉన్నాడు. అక్కడ ఎస్ఐ సార్ చెప్పిన ఇంటలేడు, మమ్మల్ని వేధిస్తున్నాడు. మాతో పాటు మా అమ్మ నాన్నని, వృద్ధులైన అమ్మ నాన్నని కూడా వేధించుకుంటూ 2-3 సార్లు వాళ్ళ పైన దాడి చేసిండు. రోజు రాత్రి వాళ్ళ ఇంటికి పోయి ఎవరు ఇంటికి రావద్దు, నీ 2 కొడుకులు నీ బిడ్డ ఇంటికి వస్తే వాళ్ళని చంపేస్తా, నిన్ను కూడా చంపేస్తా, నీ ఇల్లుని జేసీబీ తెచ్చి నేను మొత్తం కూలగొడతా, ఇది మొత్తం నాకే కావాలి భూమి అని అంటున్నాడు. అదనంగా అతనికి సమాన వాటి ఇచ్చినా కూడా అనుకుంటూ ఇట్లా చాలా 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ మాకు మా యందు దయతలిచి మా తల్లిదండ్రులకు మాకు సహకరించి వాళ్ళకి న్యాయం చేయాలి. మా మీద మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఈ ప్రాణభయం ఉన్న మా కుటుంబాన్ని రక్షించాలని మేము మీడియా మిత్రుల్ని, అధికారులని, జిల్లా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ కోరుకుంటున్నాం. మాకు ఖచ్చితంగా మాకు ఈ న్యాయం చేయాలి. మేము గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు సార్. మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఒక ప్రాణభయం ఉన్న ఆ వ్యక్తితోటి మాకు అక్కడి నుంచి కూడా చట్టపరంగా మాకు అతనిపై చర్య తీసుకొని మమ్మల్ని రక్షించాలని మేము వేడుకుంటున్నాం సార్. నా పేరు రాజు, నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తాను. గత 2-3 సంవత్సరాలుగా మా అమ్మ నాన్నకు మేము ముగ్గురం అన్నదమ్ములం. అయితే బట్టూరి సమ్మారన్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా మా అమ్మ నాన్నకు స్వతగా సంపాదించిన భూమిలో నుండి అందరికీ సమానంగా పంచిచ్చినారు. మా అమ్మ నాన్నకు కేవలం 2 గుంటల భూమి, ఇల్లు ఉండగా
అతని అతని ఇల్లు ఎక్స్టెన్షన్ విషయమై మా అమ్మ నాన్న ఉన్న భూమిని తనకు రాసి ఇవ్వాలని గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. దానికి మేము మా కుటుంబ సభ్యులం అందరం కలిసి అలా ఇబ్బంది పెట్టకూడదని పలుమార్లు చెప్పినాం. అలా వినకుండా అతను మా అమ్మ నాన్న ఇంటి ముందు ఉన్న త్రోవని అడ్డుగా గోడ నిర్మించి మా అమ్మ నాన్నని ఇంటిలో పోకుండా ఆటంకం చేసినాడు. దానికి నేను రామడుగు పోలీస్ స్టేషన్లో మరియు కమిషనర్ అండ్ కలెక్టరేట్ దగ్గర పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇటీ విషయంపై అధికారులు ఏ విధంగా స్పందించడం లేదు. మళ్ళా స్వతగా మా అమ్మ నాన్న సుత రీసెంట్గా 17వ తారీఖు నాడు రామడుగు పోలీస్ స్టేషన్లో ఇటీ విషయం గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటీ విషయాన్ని అధికారులు గ్రహించి మా అమ్మ నాన్నకు మాకు తగిన న్యాయం జరపాలని మరియు బట్టూరి సమ్మారన్ అనే వ్యక్తిపై తగిన చర్యలు తీసుకొని న్యాయం జరిపించాలని మా యొక్క మనవి. గతంలో 6 months బిఫోరు రామడుగు పోలీస్ స్టేషన్లో సమ్మారన్ అనే వ్యక్తిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని రిసీవ్ కాపీ సుత మా దగ్గర ఉంది. దానిపై ఎలాంటి చర్య తీసుకోకుండా దాన్ని సుత క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని సుత మీరు గ్రహించాలని నా యొక్క మనవి. ఈరోజు ఇలా ఇట్టి విషయంపై ఎలాంటి అధికారులు స్పందించకపోవడంతో మా కరీంనగర్ ఆర్డీఓ ఆఫీస్లో మా అమ్మ నాన్న స్వతగా వాళ్ళ చేతుల మీదుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పై అధికారులు గ్రహించి చర్య తీసుకొని మా అమ్మ నాన్నకు పాటు మాకు సుత న్యాయం జరిపించాలని మా యొక్క మనవి. నా పేరు రాజు, ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తాను. గుడివేగులపల్లి నివాసిని, వెల్చాల గ్రామం, రామడుగు మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఈ సమస్య మా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్ళాం. మా ఊరు సర్పంచ్కి మరియు కార్యదర్శి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటు విషయంపై వాళ్ళు సుత 1-2 సార్లు పిలిపించి అతనికి సుత చెప్పడం సుత వాళ్ళ మాట సుత వినకుండా ఇలా అరాచకాలకు పలుమార్లు గురి చేస్తున్నాడు. వాళ్ళు సుత చెప్పి ఇతను ఇంటలేడు అని చెప్పి పై అధికారులకు చెప్పమని చెప్పడం సుత జరిగింది. వినకపోతే పైగా టౌన్కి వెళ్ళమని చెప్పింది. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.